అందరికీ నమస్కారం అండి. ఇది జాబ్స్ అప్డేట్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించి కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్. అంటే నేను పెట్టే ప్రతి వీడియో కింద ఈ డౌట్స్ అయితే రెగ్యులర్ గా రావడం అయితే జరుగుతుంది. అన్ని కూడా నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను, ప్రతి ఒక్క అప్డేట్ కూడా. అయితే ఎక్కువగా ఏంటంటే మనకు మళ్ళీ పోస్టులు పెంచుతారా అంటే, మనకు అంతకుముందు 26,000 పోస్టులు ఉండేది, దాన్ని ఇప్పుడు 46,617 పోస్టులకైతే పెంచడం అయితే జరిగింది, ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. అయితే మరి మళ్ళీ ఇంక్రీజ్ చేస్తారా, అవి అక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది టెంటేటివ్ అని. మరి ఒకవేళ టెంటేటివ్ అంటే మరి మళ్ళీ పోస్టులు పెంచే అవకాశం ఉందా అని చాలా మంది కూడా డౌట్స్ అయితే అడుగుతున్నారు. పెంచితే ఎన్ని వరకు పెంచవచ్చు, ఎప్పుడు పెంచవచ్చు అనేది ఈ కంప్లీట్ గా ఈ వీడియోలో చెప్తాను. అలాగే మరి ఒకవేళ ఈ అన్ని పోస్టులు మనకు లేకపోతే నెక్స్ట్ మనకు ఆగస్టు 27 తారీఖు నోటిఫికేషన్ ఉంది కదా, మనకి ఇప్పటి వరకు కూడా ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ చేయలేదు. మరి ఒకవేళ నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ చేస్తారా, క్యాన్సిల్ చేస్తే మరి ఇబ్బంది అవుతుందా అనేది కంప్లీట్ గా చెప్తాను. ఒకవేళ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయకపోతే ఎగ్జామ్ రిజల్ట్ సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారని ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్తాను. అలాగే ఫిజికల్ టెస్ట్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు, ఎందుకు ఇంత లేట్ అయింది ఫిజికల్ టెస్ట్ సంబంధించి, అంటే రన్నింగ్ అంటే ఎగ్జామ్ రిజల్ట్ సంబంధించి ఎందుకు ఇంత లేట్ అయింది అనేది కంప్లీట్ గా చెప్తాను. కాబట్టి ఎవరైతే ఎస్ఎస్జి జీడీ కానిస్టేబుల్ 2024 సంబంధించి ఎగ్జామ్ రాశారో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రాస్తే వాళ్ళకు ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి. ముందుగా మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకొని లైక్ అయితే చేయండి, మన ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. ఇక్కడ చూసుకుంటే ఇది మనకు పోస్టులు పెంచిన వేకెన్సీస్ అన్నమాట. ఇక్కడ ఫోర్స్ వైజ్ గా ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఓవరాల్ గా మనకు 46,000 ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, 46,617 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. మేల్ వాళ్ళకి వచ్చేసి 41,467, ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి 5,150 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఫోర్స్ వైజ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ ఇట్లా అన్ని కూడా మనకు ఫోర్స్ వైజ్ గా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి చూసుకోండి, ఓకేనా, మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు కూడా. అండ్ అయితే ఇది పోస్ట్ అనేది టెంటేటివ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇది అఫీషియల్ వెబ్సైట్ SSC.G1.in వెబ్సైట్. ఇది మీరు కింది స్క్రోల్ అయితే ఇక్కడ నోటీస్ అవి ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళు ఇక్కడ టెంటేటివ్ అని మరి ఇవ్వడం అయితే జరిగింది. మళ్ళీ పోస్టులు పెంచి ఇక్కడ మనకు ఈ పోస్టులు ఎప్పుడు పెంచారంటే జూన్ 13 తారీఖు అయితే పెంచడం అయితే జరిగింది. ఇక్కడ రివీల్డ్ వేకెన్సీ టెంటేటివ్ అని మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. టెంటేటివ్ అంటే మనకు పోస్టులు అయితే పెంచే అవకాశం ఉంటుంది. కానిస్టేబుల్ జీడీ, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, సిఏపిఎఫ్, ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్ మ్యాన్ జీడీ ఇన్ అస్సాం రైఫిల్ ఎగ్జామినేషన్ 2024 డేట్ వచ్చేసి జూన్ 13 తారీఖు రోజు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రోజు డేట్ వచ్చేసి జూలై 5 తారీఖు. మనకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి అప్డేట్ అయితే లేదన్నమాట. అయితే మరి పెంచుతారా, ఈ వేకెన్సీ అనేది పెంచుతారా అంటే ఖచ్చితంగా పెంచే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తలేరు ఇంకా. ఎందుకంటే మనకు దీనికి సంబంధించిన మొన్న రాక టెండర్ ఉండే, టెండర్ గురించి దానికి సంబంధించి అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకు ఇప్పుడు వేకెన్సీస్ పెంచే అవకాశం అయితే ఉంది. ఈ 2-3 రోజులల్లో వేకెన్సీ అనేది పెంచి మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఎందుకంటే మనకు లాస్ట్ టైం చూసుకుంటే, లాస్ట్ టైం కూడా 25,000 పోస్టులు అయితే నోటిఫికేషన్ వేసేటప్పుడు వేసిండు. ఆ తర్వాత దాన్ని మళ్ళా 46,000, 45,000 పోస్టులు అయితే పెంచడం అయితే జరిగింది రెండోసారి. మళ్ళా ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ చేసే ముందు 2 రోజుల ముందు మళ్ళీ 5,000 పోస్టులు పెంచిండు. అంటే మొత్తం ఓవరాల్ గా 50,187 పోస్టులు అయితే భర్తీ అయితే చేయడం అయితే జరిగింది లాస్ట్ ఇయర్. అంటే మనకు 3 సార్లు వేకెన్సీ అనేది పెంచడం అయితే జరిగింది అన్నమాట. అంటే 3 సార్లు వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈసారి కూడా మనకు అట్లే ఉండేటట్టు ఉంది. మనకు ఈసారి కూడా దాదాపు 50,000 పోస్టులు భర్తీ చేయొచ్చు అని మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. కాబట్టి ఈ 2-3 రోజులలో మనకు వేకెన్సీ అనేది రిలీజ్ చేసే అవకాశం ఉంది. 2-3 రోజులలో వేకెన్సీ రిలీజ్ చేస్తే మనకు ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా ఆటోమేటిక్ గా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే బ్రదర్ మనకు నోటిఫికేషన్ మరి ఓకే పెంచుతారని నువ్వు అంటున్నావు, బరాబరే. నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందా మరి? ఒకవేళ నోటిఫికేషన్ అనేది బ్రదర్ ఎట్టి పరిస్థితులు కూడా క్యాన్సిల్ అయితే కాదు. ఎందుకంటే మనకు ఇలాగనే ఒక 2 years బ్యాక్ మనకు 2018 బ్యాచ్, 2021 బ్యాచ్ ఇలాగనే జరగడం అయితే జరిగింది. అంటే ఒక నోటిఫికేషన్ రన్ అవుతూ మరో నోటిఫికేషన్ కూడా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ నోటిఫికేషన్ కి, ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ కి పాత నోటిఫికేషన్ కి ఎటువంటి సంబంధం అయితే లేదు. కాబట్టి ఈ నోటిఫికేషన్ ఇలానే రన్ అవుతుంది, కానీ కాస్త లేట్ అవుతుంది అంతే. వీళ్ళు దీనికి సంబంధించి రిజల్ట్స్ కానీ అన్ని కూడా మనకి ఇప్పటి వరకు, అంటే ఫిజికల్ టెస్ట్ కూడా ఇప్పటి వరకు అయిపోవాలి, కానీ వీళ్ళు కొంచెం లేట్ అయితే ఉండడం అయితే జరిగింది ఎస్ఎస్సి వాళ్ళు. మరి ఎటువంటి రీజన్ అయితే మన దగ్గర లేదన్నమాట. అయితే బ్రదర్ మనకు పోస్టులు ఎప్పుడు పెంచుతారంటే ఈ 2-3 రోజులలో
మనకు నోటీస్ వచ్చే అవకాశం అయితే ఉంది. మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించి అంటే పోస్టులు అయితే 2-3 రోజులలో పెంచే అవకాశం అయితే ఉంది. అండ్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది మనకు ఈ 2-3 రోజులలో మనకు పోస్టులు పెంచిన తర్వాత మళ్ళీ 2 రోజులకు ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు. కాబట్టి మనకు ఇంకో 5-6 రోజులలో మనకు ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. కానీ ఎనీవే అది మనం ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే వీడియో చేయాలి. ఎందుకంటే ఈ యూట్యూబ్లో చాలా ఇప్పటికే చాలా వీడియోస్ చేస్తున్నారు. రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అని. కానీ చూద్దాం మనం ఎప్పుడు వస్తుంది అనేది మనకు ఇంకెవరికి తెలియదు అన్నమాట. నేను ఎక్స్పెక్టెడ్ మాత్రమే చెప్తున్నాను అన్నమాట. మనకు పోస్టులు పెంచే అవకాశం అయితే ఉంది కాబట్టి నేను అందుకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఫిజికల్ టెస్ట్ మేల్ వాళ్ళు 5 km 1.6 అంటే మేల్ వాళ్ళు 5 km 24 నిమిషాల్లో కొట్టాలి. ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 1.6 కిలోమీటర్ని 8 నిమిషాల 30 సెకండ్లో కొట్టాలి. అయితే మనకు ఈ ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే మనకు ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకు ఈ మంత్లో ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే దీనికి SSGD ఫిజికల్ టెస్ట్కి టైం అయితే ఇయ్యాడు ఈసారి. మీరైతే హోప్స్ అయితే పెట్టుకోకండి ఒక 30 days ఇస్తాడు, 40 days ఇస్తారని. ఎందుకంటే ఇప్పటికే బాగా లేట్ అయింది. కాబట్టి మీరు ఎప్పటి నుంచో రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తే ఇప్పటి వరకు మీకు 18 నిమిషాల 20 నిమిషాల పడే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ మీకు ఇంచుమించు 24 నిమిషాలు 23 నిమిషాలు మీకు కవర్ అయితే కావచ్చు. ఇంకా 1 month ఉంది కాబట్టి ఆగస్ట్ ఫస్ట్ వీక్ అంటే ఇంకా 1 month ఉంది కాబట్టి మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ అప్పటి వరకు మీరు గెట్-ఇన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఫిజికల్ టెస్ట్ అనేది మనకు ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే బ్రదర్ ఎందుకు లేట్ అవుతుందంటే మనకు మొన్న రాక ఎలక్షన్స్ డ్యూటీ ఉన్నది. ఎలక్షన్స్ వల్ల ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేయరు కదా. ఎందుకంటే స్టాఫ్ అంతా ఎలక్షన్స్ కోడ్కి అయితే పోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎలక్షన్ కోడ్ పోవడం వల్ల ఇక్కడ కండక్ట్ చేసేటోడు ఉండడు. ఎందుకంటే మనకు 10-15 రోజులు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయాలి. స్టాఫ్తోనే ఇంపార్టెంట్. ఎందుకంటే 5 km కదా, అంత స్టాఫ్ అయితే ఉండాలి కదా ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేయాలంటే. అందుకు అప్పుడు ఎలక్షన్స్ ఉండడం వల్ల కండక్ట్ చేయలేదు. మరి ఇప్పుడు మళ్ళీ టెండర్ కొత్త అప్డేట్ చేయాలి కదా. ఎప్పటికి పాత పద్ధతిలో ఉండదు కదా, కొత్త పద్ధతులు కావాలని టెండర్ సంబంధించి కూడా ఇప్పటి వరకు చేయడం అయితే జరిగింది. టెండర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకు రిజల్ట్స్ అనేది త్వరలో రిలీజ్ చేస్తారు. ఓవరాల్గా ఇంత బ్రదర్. ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.